హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. పూల బొకే సంకలో పెట్టుకుని క్లాప్స్ కొడుతూ కనిపించాడు చరణ్. అతన్ని చూడగానే అనీషా మొహంలో ఒక వింతైన ఎక్స్ప్రెషన్ వచ్చింది. వచ్చేశాడు మహానుభావుడు. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యానో లేదో, నేనుండగా నీ జీవితానికి అంత సీన్ లేదు అంటూ ప్రత్యక్షమైపోయాడు ముష్టి మొహం సచ్చినోడు. వీడు వచ్చాడు అంటే వీడితో పాటు ఏదో ఒక పెద్ద తుఫాన్ కూడా తీసుకుని వచ్చే ఉంటాడు. ఏంటో అది, ఆ తుఫాన్తో నా జీవితంలో ఏ సునామీ చెలరేగుతుందో అని అనుకుంటూ అతని వైపు కోపంగా చూస్తూ ఉంది అనీషా. క్లాప్స్ కొట్టుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి, చాలా బాగా చెప్పావు అనీషా. మనిషిగా మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే ఒదిగి ఉండాలి అన్న తత్వం నీలో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. చెప్పాలి అంటే మన ఇద్దరి ఆలోచనలు కూడా ఒకటే. అందుకే మన ఇద్దరిని ఒకటి చేస్తున్నాడు అనుకుంటా ఆ దేవుడు అంటూ తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకే వియాన్ చేతిలో పెట్టి ఆమెని ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు చరణ్. అది చూసిన వియాన్ పిడికిలి కోపంతో బిగుసుకుంటే, ఒరే పనికి మన వెతవా, నా మొగుడు ముందే నన్ను కౌగిలించుకుంటే వాడు నిన్ను కాటికి పంపిస్తాడ్రా. ఆ విషయం నీకు తెలియడం లేదు. అసలే వాడికి కోపం ఎక్కువ. వట్టి మొండి సచ్చినోడు, ఎవ్వరి మాట వినడు అని మనసులో అనుకుంటూ కొంచెం ఇబ్బందిగా అతనిని తనకి కొంచెం దూరంగా జరిపి, థ్యాంక్ యూ చరణ్ అంటూ వచ్చి రాని నవ్వుతో చెప్పింది అనీషా. ఆమె మొహం చూసి కొంచెం అప్సెట్గా ఫీల్ అవుతూ, ఏంటి నేను ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తే నువ్వు ఉత్తి థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేస్తున్నావు? నేను ఇంకా ఎగ్జైట్ అవుతూ నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో నాకు ఊపిరి ఆడకుండా చేసేస్తావు అనుకున్నాను అంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు చరణ్. నాకు కూడా నీకు ఊపిరి ఆడకుండా చెయ్యాలి అని ఉందిరా, కానీ ముద్దులతో కాదు, కసి తీరా నీ పీక నొక్కి చంపేసి నీ ఊపిరి ఆపేయాలి అనిపిస్తుంది అని మనసులో అనుకుని, సర్ప్రైజా? ఏంటి ఆ సర్ప్రైజ్? నాకు ఇక్కడ ఎక్కడా ఏ సర్ప్రైజ్ కనిపించడం లేదే అంటూ అయోమయంగా అడిగింది అనీషా. చూస్తూ ఉంటే మేడం గారికి సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఆయన ఇచ్చే సర్ప్రైజ్కి మీరు చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నట్లున్నారు. పళ్ళు కొరుకుతూ ఆమెని చంపేసేలా చూస్తూ అడిగాడు వియాన్. ఆ మాటతో అతని వైపు భయంగా చూసి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి దడుచుకుని, అది ఏమీ లేదు సార్, తనేదో సర్ప్రైజ్ అంటున్నాడు కదా, అదేంటో అర్థం కాక అలా అడిగానంతే. నాకు ఎదుటి వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు అంటూ కవర్ చేయాలని చూసింది అనీషా. ఆమె వైపు నవ్వుతూ చూసి, కమాన్ అనీషా, అమ్మాయి ప్రేమకి దాసోహం కాని అబ్బాయి, అబ్బాయి ఇచ్చే సర్ప్రైజ్ల కోసం ఎగ్జైటెడ్గా ఎదురు చూసే అమ్మాయిలు ఉండరు అంటే అది ప్రపంచంలో 9వ వింత అవుతుంది. కానీ సర్ప్రైజ్ అంటూ చెప్తూనే అదేంటో చెప్పకపోవడంతో నువ్వు చాలా అప్సెట్ అవుతున్నావు కదా. ఇంకా నిన్ను వెయిట్ చేయించను. ఆ సర్ప్రైజ్ మరేదో కాదు, నేనే అంటూ తన 2 చేతులు బార్లాగా చాపి తల వంచుకుని ఆమె ముందు నిలబడ్డాడు చరణ్. దాంతో అతని వైపు చాలా కోపంగా చూస్తూ, నువ్వా? సర్ప్రైజ్ అంటే ఏదో పెద్ద వింత వస్తువు తెచ్చి నా ముందు పెడతావు అనుకున్నాను, కానీ నువ్వొచ్చి ఇంటి ముందు దిష్టి బొమ్మలా నా ముందు నిలబడతావు అని అస్సలు అనుకోలేదు. అయినా నిన్ను తీసుకోవడానికి నాకేమైనా పిచ్చి అనుకుంటున్నావా? నిన్ను నేనేం చేసుకుంటాన్రా? అడ్డగాడిదిలా బలిసిన నిన్ను ముందు పెట్టుకుని ఏ పని చేద్దామన్నా ఆ పనికి అడ్డంగానే తగలబడతావు తప్ప ఎందుకు పనికిరావు. అయినా నా మొగుడితో నేను ప్రత్యేకంగా మాట్లాడుకోవాలని పొద్దుటి నుంచి ఎదురు చూస్తూ ఉంటే నాకు ఆ అవకాశం ఇవ్వకుండా
మీరు ఇలా తగులుకున్నారేంట్రా బాబు అని మనసులో అనీష తిట్టుకుంటూ ఉంది. ఆమె కన్ఫ్యూజన్ చూసి చిన్నగా నవ్వుతూ, ఏంటి బేబీ, నీకింకా అర్థం కాలేదా? ఈ రోజు నుంచి చరణ్ కూడా నీతో కలిసి వర్క్ చేయాలి అని తన ఆఫీస్ పనులన్నీ వాళ్ళ డాడీకి అప్పచెప్పి మరీ నీ ఆఫీస్కి వచ్చాడు. మీ పెళ్లి జరిగే వరకు నీ పక్కనే ఉంటూ నీతో ట్రావెల్ చేస్తే మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ మరింత పెరిగి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది అని అతని ఉద్దేశం అంటూ చెప్పాడు రాధాకృష్ణ. ఓహో, నాకు ఈ కొత్త ఆఫీస్తో పాటు మరొక కొత్త బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారా? చాలా బాగుంది. నా జీవితాన్ని తగలబెట్టడానికి ఒకరికి ఇద్దరు తయారయ్యారనమాట. ఇంకేముంది, రోడ్లో పడిన పసుపు కొమ్ములా రోకల పోటీకి నలిగిపోవడం తప్ప ఏమీ చేయలేను అని అర్థమైపోతుంది. రాబోయే నా భవిష్యత్తుని తలుచుకుంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుందబ్బా అని మనసులో అనుకుని పైకి మాత్రం వచ్చే రాని నవ్వు నవ్వింది అనీషా. సరే అంకుల్, ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మా పెళ్ళికి ఇంకా ఎంతో టైం లేదు కదా. ఈ లోపల అనీషా ఈ ఆఫీస్ని బాగా డెవలప్ చేయాలి. తను అంటే ఏంటో నిరూపించుకోవాలి. నా భార్య చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అని నేను అందరి ముందు గొప్పగా చెప్పుకోవాలి. కాబట్టి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు. వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలి. మీరు వెళ్ళండి, మేము మా వర్క్ స్టార్ట్ చేస్తాం అంటూ అక్కడే ఉన్న బెల్ ప్రెస్ చేశాడు చరణ్. దాంతో ఒక చైర్ తీసుకువచ్చి వియాన్ చైర్ పక్కనే వేశాడు అటెండర్. దానితో దాని వైపు ఆ ముగ్గురు విచిత్రంగా చూస్తూ ఉండగా ఆ చైర్ వైపు అనీషా వైపు మార్చి మార్చి చూస్తూ, నేను కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేయమంది నువ్వు ఎవరి దగ్గరో వర్క్ చేయడం నచ్చక మాత్రమే కాదే, నీకోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఉండాలి అని నేను చెప్పి ఈ ఆఫీస్ పెట్టేలా చేసింది నీకోసం కాదు, నా కోసం. ఈ విధంగా ఈ ఆఫీస్తో మొదలుపెట్టి మెల్లిగా నీ ఆస్తులన్నీ నా గుప్పెట్లోకి తెచ్చుకోవడమే నా ప్రధాన ధ్యేయం అని మనసులో అనుకుంటూ స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళి ఆ చైర్లో కూర్చోబోయాడు చరణ్. అది చూసిన అనీషా రాధాకృష్ణకి పెద్దగా ఏమీ అనిపించలేదు. కానీ వియాన్కి మాత్రం అస్సలు నచ్చలేదు. అతను కూర్చుంటూ ఉండగా, ఒక్క నిమిషం మిస్టర్ చరణ్ అంటూ పిలిచాడు అతను. ఆ పిలుపుతో కూర్చున్నవాడు కాస్త ఆగిపోయి ఏంటి అన్నట్లు అతని వైపు చూశాడు చరణ్. నవ్వుతూ అతని వైపు చూసి, మీకు కాబోయే వైఫ్ గొప్పతనం గురించి తెలుసుకోవాలని, ఆమెని గొప్ప స్థాయిలో నిలబెట్టాలి అని చాలా పెద్ద మనసు చేసుకుని మీ బిజినెస్లన్నీ మీ ఫాదర్కి అప్పచెప్పి ఇక్కడికి వచ్చారు. ఆ విషయం వినడానికి చూడడానికి కూడా చాలా గొప్పగా ఉంది. కానీ ఇలా మీరు ఈ ప్లేస్లో కూర్చోవడమే అంత గొప్పగా నాకు అనిపించడం లేదు అన్నాడు వియాన్. దాంతో కోపంగా అతని వైపు చూస్తూ, వాట్ యు మీన్, మీరు ఏం చెప్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు, కొంచెం వివరంగా చెప్తారా అంటూ పళ్ళు కొరుకుతూ అడిగాడు చరణ్. వంకరగా నవ్వుతూ, ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏమీ లేదు మిస్టర్ చరణ్. ఈ ఆఫీస్ అనీషా గారిది. నేను ఆమెతో కలిసి వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి నాకు ఈ చైర్ ఆఫర్ చేశారు రాధాకృష్ణ గారు. కానీ మీరు ఆమె వర్క్ ఎలా చేస్తుందో చూసి ఆమెతో కలిసి ట్రావెల్ చేయడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ మీరు కూర్చోవడం కన్నా అనీషా గారు కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ కంపెనీకి ఎండి ఆవిడే కదా అన్నాడు వియాన్. ఆ మాటతో అనీషా పెదవులు కూడా అందంగా విచ్చుకున్నాయి. అది నా మొగుడంటే అని మనసులో అనుకుని, అవును చరణ్, నేను వియాన్ సార్ పార్ట్నర్స్, కాబట్టి మేమిద్దరం అక్కడ కూర్చుంటే బాగుంటుంది. నువ్వు జస్ట్ నేను వర్క్ ఎలా చేస్తున్నానో చూస్తూ నాకు సలహాలు ఇవ్వడానికి మాత్రమే వచ్చావు. కాబట్టి నీకోసం ప్రత్యేకంగా నేను చైర్ ఏర్పాటు చేస్తాను. విల్ యూ ప్లీజ్ అంటూ బయటికి రమ్మన్నట్లు తన చేతిని అతనికి చూపించింది అనీషా. ఆ మాటతో మనసులో మండిపోతున్నా సరే ఆ ఫీలింగ్ని పైకి కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ, యు ఆర్ 100% కరెక్ట్ అనీషా. ఈ చైర్లో నువ్వు కూర్చుంటేనే బాగుంటుంది.
అంటూ తను తప్పుకుని ఆ చైర్ అనీషకిచ్చి పక్కకు తప్పుకున్నాడు చరణ్. దాంతో అతని ముందు నుంచి నవ్వుతూ వెళ్ళి ఆ చైర్లో కూర్చుంటూనే ముందు వియాన్ వైపు చూసింది అనీష. ఆమె తన వైపు చూస్తుంది అని అర్థమవడంతో తన చూపుని ఒక్కసారి ఆమె వైపు తిప్పి కూర్చోండి మేడం అంటూ చెప్పి ఆమెతో పాటు తను కూర్చున్నాడు వియాన్. అలా పక్క పక్కన కూర్చున్న ఆ జంటని చూస్తూ ఉన్న చరణ్ పిడికిని కోపంతో బిగుసుకుంది. ఆ తర్వాత అటెండర్కి చెప్పి అతనికి ప్రత్యేకంగా ఆ ఛాంబర్లో ఒక మూలకి చైర్ ఏర్పాటు చేయించింది అనీష. ఓకే బేబీ, ఇక్కడంతా సెట్ అయిపోయింది కాబట్టి నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరం రాదు అనుకుంటున్నాను. నువ్వు వియాన్ అవసరమైతే చరణ్ సహాయం తీసుకుని ఎటువంటి టెన్షన్ లేకుండా ఆఫీసును రన్ చేసుకోండి అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాధాకృష్ణ. వియాన్ సహాయంతో ఆఫీస్ మాత్రమే కాదు డాడీ, గాడి తప్పిపోతున్న నా జీవితాన్ని కూడా నేను సరిచేసుకుంటాను. మా భార్యాభర్తల మధ్యలోకి వస్తున్న ఈ చరణ్ గాడిని దారి తప్పించి మీ అంగీకారంతో వియాన్ని నా భర్తగా మన ఇంటి అల్లుడిగా తీసుకువస్తాను అని మనసులోనే అనుకుంది అనీష. ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఆఫీస్ పనిలో పడిపోయారు వియాన్ అనీష. బెడ్ రెస్ట్కి ఆనుకుని విహాన్ గురించి ఆలోచిస్తూ ఉంది శశిక. రాత్రి అనంగా వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు తిరిగి ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో? ఏదో కోపంలో 2 మాటలంటే అలా వదిలేసి వెళ్ళిపోతాడా? అలా వదిలేసేవాడు అసలు ఎందుకు పెళ్లి చేసుకుని ప్రేమ అంటూ నువ్వే నా ప్రాణం అంటూ నా చుట్టూ తిరగడం? ఏ తనకి మాత్రం తెలీదా తను లేకుండా నేను బ్రతకలేను అని అను మనసులో అనుకుంటూ ఉన్న శశికని చూసి అసలు అలా ఎట్లా పడ్డావు అమ్మి? సమయానికి శాంతమ్మి చూడబట్టి సరిపోయినది, కానీ లేకపోతే ఏటి జరిగేదో నీకేమైనా అర్థమవుతా ఉండాదా అంటూ కొంచెం బాధగా అడిగాడు నరసింహారెడ్డి. ఏమో నాన్న, ఎలా పడ్డానో నాకు అర్థం కావడం లేదు. సరదాగా అలా తిరుగుతూ అనుకోకుండా కాలు జారి గోడ మీద పడిపోయాను. అంతవరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అని ఆమె అంటూ ఉండగా జ్యూస్ తీసుకుని అక్కడికి వచ్చి అమ్మి ఈ జ్యూస్ తాగు, నీకు నీరసం తగ్గి ఒంట్లో కుసంత ఓపిక వచ్చుతాది అంటూ ఆమెకి ఇచ్చింది రాజేశ్వరీదేవి. ఆమె వైపు కోపంగా చూస్తూ దీని ఓవరాక్షన్ తగలేసయ్యా, నాన్న ఉన్నారని మార్నింగ్ నుంచి ఆ జ్యూసు ఈ జ్యూసు అంటూ దిక్కుమాలిన జ్యూసులు మొత్తం తెచ్చి నా కడుపులో పోస్తుంది. జ్యూస్ టేస్టీగా ఉంటే ఎన్నైనా తాగవచ్చు, కానీ అందులో ఇది ఏం కలిపి చచ్చిందో ఏమో అన్న భయంతో మనస్ఫూర్తిగా ఆ జ్యూస్ కూడా తాగలేక చచ్చిపోతున్నాను అని మనసులో తిట్టుకుంటూ ఉన్న శశిక దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది శశిక అంటూ అడిగాడు ఆద్విక్. మళ్ళీ పనివాడిలాగా షర్టు బనేలు వేసుకుని వచ్చిన అతన్ని చూసి నాకు బాగానే ఉంది, కానీ ముందు నువ్వు ఆ వేషం తీయరా బాబు, నిన్ను ఈ అవతారంలో చూడలేక చచ్చిపోతున్నాను అంటూ అరిచింది శశిక. ఆ మాటకి షాక్ అయిన నరసింహారెడ్డి వారిద్దరి వైపు మార్చి మార్చి అలా చూస్తూ ఉంటే రాజేశ్వరీదేవి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. వామ్మో, ఇప్పుడు గాని ఆ పిల్లవాడు అమెరికా నుండి నా కోసం వచ్చి ఉండాడు, ఆ విషయం తెలిసినా కూడా పిన్ని వాడిని ఇట్లా మార్చి ఉండాది అని ఇది గనక చెప్పినాదో దీని బాబు చేతిలో నా పని అంతే అని మనసులో అనుకుంటూ భయం భయంగా చూస్తూ ఉంది రాజేశ్వరీదేవి. ఏంటమ్మి అట్టా బాగా తెలిసినట్లు ఆ అబ్బితో అట్లా మాట్లాడుతూ ఉండావు? అతను నీకు ముందుగానే తెలుసునా అంటూ అడిగాడు నరసింహారెడ్డి. తెలుసా ఏంటి నాన్న, అతను ఎవరు అనుకుంటున్నారు? భానుప్రకాష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి. అమెరికాలో మేమిద్దరం కలిసే పెరిగాము అంటూ చెప్పింది శశిక. ఆమె అలా నిజం చెప్పేయడంతో భయపడిన రాజేశ్వరీదేవి అక్కడి నుంచి మెల్లిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఏంటి, భానుప్రకాష్ కొడుకా వీడు? మరి ఇట్లా మన ఇంట్లో పనివాడిలా చేయవలసిన కర్మ వీడికేటి అంటూ అయోమయంగా అడిగాడు నరసింహారెడ్డి. ఆ మాట నన్ను కాదు నాన్న, వీడిని ఇలా మార్చిన పిన్నిని అడుగు
అంటూ శశిక అనడంతో దొంగ మొహంది ఇరికించేసినదిగా అని అనుకుంటూ గడప దాకా వెళ్ళిన రాజేశ్వరి భయంగా నరసింహారెడ్డి వైపు చూసింది. సీరియస్గా ఆమె వైపు చూస్తూ, ఏంది విషయం? నీకు ఆ కుర్రవాడు ఎవరో ముందుగానే తెలుసునా అంటూ అడిగాడు నరసింహారెడ్డి. ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక రాజేశ్వరీదేవి కంగారు పడుతూ ఉండగా ఒక్కసారిగా తుఫాన్లా వచ్చిన విహాన్ గుమ్మానికి అడ్డంగా ఉన్న ఆమెని ఒక తోపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు. దానితో తలుపు మీద పడి ఆ తలుపు కొంచెం గట్టిగా తగలడంతో అమ్మా అంటూ నడుం పట్టుకుంది రాజేశ్వరీదేవి. అది చూసి కోపంగా అతని వైపు నరసింహారెడ్డి చూస్తూ ఉండగానే అతనిని ఏమాత్రం పట్టించుకోకుండా శశిక దగ్గరికి వచ్చి ఆమె తలకి కట్టుకున్న కట్టు చూసి, అయ్యో శశి, ఏంటి ఈ దెబ్బ? ఎలా తగిలింది? అసలు ఏం జరిగింది? అంటూ ఆమె చెయ్యి పట్టుకుని కంగారుగా అడుగుతున్నా అతని కళ్ళల్లో ఆమెపై ఉన్న ప్రేమ క్లియర్గా ఆమెకు కనిపిస్తూ ఉంది. అదే సమయంలో కోపంగా తమ వైపే చూస్తూ ఉన్న తండ్రి కూడా తనకి కనిపిస్తూ ఉండడంతో కొంచెం ఇబ్బందిగా అతని చేతిలో నుండి తన చేతిని తీసుకుని, అదేమీ లేదు సార్, ఇది చిన్న దెబ్బ అంతే అంటూ చెప్పబోయింది శశిక. ఇంత పెద్ద కట్టు కనిపిస్తూ ఉంటే చిన్న దెబ్బ అని అంత సులువుగా ఎలా చెప్తున్నావు? అసలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండడం తెలియదు నీకు. అయినా దీనికి ఒక రకంగా కారణం కూడా నేనే అని విహాన్ అంటూ ఉండగా సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న ఆద్విక్, బ్రదర్ మీరు మరీ అంత ఫీల్ అయిపోకండి, తనకు తగిలినది చిన్న దెబ్బ అని అంటూ అతని భుజం మీద చేయి వేసి అతన్ని కొంచెం వెనక్కి లాగి, వాళ్ళ నాన్న ఇక్కడే ఉన్నాడు, తను ఇబ్బంది పడుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ చిన్నగా అతని చెవిలో చెప్పాడు ఆద్విక్. ఆ మాటతో కష్టంగా తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇలా దెబ్బ తగిలినప్పుడు ఆఫీస్కి రావడం కుదరదు అని కాల్ చేసి చెప్పాలి కదా, అర్జెంట్ ఫైల్ నీ దగ్గర ఉండడంతో కంగారుగా నేను రావాల్సి వచ్చింది, ఆ ఫైల్ ఎక్కడ పెట్టావు అంటూ అడిగాడు విహాన్. అప్పటి వరకు విహాన్ ప్రవర్తన చూసి మనసులో ఏదో అనుమానపడ్డా నరసింహారెడ్డి సడన్ గా అతను ఫైల్ గురించి అడగడంతో ఈ కంగారంతా ఆ ఫైల్ గురించినా, ఇంకా నా బిడ్డపై గురించి అంత కంగారు పడతా ఉండాడేమో, వీడి మనసులో నా బిడ్డపై అభిమానం ఏమన్నా పెంచుకుంటా ఉండాడేమో అని కంగారు పడినా, అయినా ఆ కుటుంబంలో పుట్టిన వాడికి ప్రేమ అంటే ఏం తెలుస్తుందిలే అని మనసులో అనుకుని, అమ్మి త్వరగా అతను అడుగుతా ఉండా ఆ ఫైలు అతనికి ఇచ్చేసాయి, ఏదో అర్జెంట్ పని ఉండాది అంటున్నాడు కదా, అది ఇచ్చేస్తే ఆ అబ్బి వెళ్ళిపోతాడు, నువ్వు రెస్ట్ తీసుకోవాలి కదా అంటూ సీరియస్గా చెప్పాడు అతను. అలాగే నాన్న, నేను తనకి ఫైల్ ఇస్తాను, కానీ మీరు పిన్ని సంగతి చూడండి, పాపం పైకి కూడా లెగ్గలేకపోతుంది, కొంచెం గట్టిగా దెబ్బ తగిలినట్లుంది, తనకి గదిలోకి తీసుకువెళ్ళండి అంటూ చెప్పింది శశిక. దానితో అటు చూసిన అతనికి కింద పడి నక్కలా మూలుగుతూ ఉన్న రాజేశ్వరీదేవి కనిపించింది. అందుకే చెప్తా ఉండా, ఎప్పుడు ఎవరికి అడ్డంగా నిలబడకూడదు, నిలబడితే పడిపోయేది మనమే అని. అయినా ఎప్పుడు నా మాట వినవు కదా నువ్వు, ఇప్పుడు చూడు నడుం విరుగునాదేమో అని ఆమెని తిట్టి విహాన్ వైపు కోపంగా చూస్తూ, నువ్వు కూడా వచ్చేటప్పుడు కుసంత ముందు వెనక చూసుకో, ఏదో నీ అత్తారిల్లు అన్నట్లు అంత హడావిడిగా మనుషులు తోసుకుంటూ వచ్చేస్తే నీ వల్ల చాలా మంది బాధపడవలసి వస్తా ఉండాది అని చెప్పి ఆమెను తీసుకుని కష్టంగా అక్కడి నుంచి వెళుతూ ఉన్నాడు నరసింహారెడ్డి. అతను వెళ్ళగానే ఒక్కసారిగా శశికని గట్టిగా కౌగిలించుకుని, ఐఎమ్ సో సారీ శశిక, రియల్లీ సారీ, ఏదో ఆవేశంలో నిన్ను అలా తోసేనా, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చాలా బాధగా చెప్పాడు విహాన్. ఇప్పుడు అతను చెప్పిన దానికి శశిక ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ళిద్దరినీ అలా ఉండడం నరసింహారెడ్డి చూస్తాడా? అతని మనసులో పెరిగిన అనుమానం నిజమవుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి.